దర్శకుడు లెక్క హీరో ధనుష్ సైన్మా రాయని ఎలా ఇడల చేసిరంట. అయితే డైరెక్టర్ లెక్క ఈయన రెండో సైన్మా జరంతా రూటు మార్చి యాక్షన్ కథని ఎంచుకోవడం గది గిట్లా ఈయననే హీరో లెక్క చేయడం అనేది ప్రేక్షకులలా తార అంచనాలు పెరిగినాయి. కానీ ఇక ఎప్పటి లెక్కనే ఈయన జరంత రూటు మార్చిండు కాబట్టి ఈసారి టేకింగ్ మీద హీరో ఎలివేషన్ల మీద దృష్టి ఎక్కువ పెట్టినట్టు ఇక గందుకే సైన్మాల జరంతా గాడి తప్పినట్లు అనిపించింది. సౌత్ ఇండియాల భాష దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే గదే తీరు సైన్మాలు ఇక బొచ్చడొచ్చినాయి లెక్కనే లేవు. ఇక భాష అయితే జరంతా స్క్రీన్ ప్లే అనేది రొటీన్గా పోతుంది. కానీ ఈ సైన్మాల జరంతా ఆర్డర్ మార్చి ధనుషు ముందుగానే ఇక ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్పేసి గదే నేపథ్యంలో వర్తమానం చెప్పిండు కాబట్టి ఇది జరంతా కొంచెం డిఫరెంట్గా ఉన్నది. ఇక గంతకు మించి ఇక టేకింగ్ మంచిగానే వండింది, హీరో ఎలివేషన్లు బాగానే వండినాయి. ఇక అంత మాత్రాన ఇక లాజిక్ అనేది ఒకటి ఉంటుంది, గది మిస్ అయితే ఎట్లా, ఇక గదే ఈ సైన్మాల మిస్ అయిందన్నమాట. ఇక గది ఒక్కటే కాకుండా రక్తపాతం అన్నట్టు ఇక కత్తుల ఏటతోని సాగుతా పోతుంటది కానీ ఎమోషన్ అనేది యాడనో మిస్ అయింది. గాడ కనెక్ట్ కావడం జరంత కష్టమే అని చెప్పుకోవాలి. ఇక ప్రేక్షకులను ఇక మొదట్లో ఆరంభంలో మంచిగానే సాగుతూ ఉంటది. ఇక పోతా పోతా ఏ దశ దిశ లేకుండా ప్రేక్షకులని గందరగోళం అయ్యేటట్టు గందరగోళానికి గురి చేస్తుంది. ఇక అంతేకాకుండా ఇక సైన్మాల ఇక మంచిగా మాస్ ప్రేక్షకులకు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నా కానీ ఓ తీరు ఉంటది. కానీ ఇక ధనుష్ టేకింగ్ మాత్రం ఏదో గట్ల కొరియన్ సైన్మాలు ఉంటాయి చూడురి, గా తీరుగా ఒక సెటిల్డ్ గా పోతున్నప్పటికీ ఇక ప్రేక్షకులల్లా నిరాశనే మిగిలింది. ఇక దానికి తగ్గట్టు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా ఇక నీరసంగానే కొట్టిండు కాబట్టి ఇక అట్లనే వినేది. ఇక కథ ఫార్మాటే గట్ల పెట్టిండు ఈసారి. ఇక ధనుష్ నటన మాత్రం అసలు ఏ మాత్రం ఆ మాత్రం చెప్పుకోవాలి. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం మంచిగా సెటిల్ గా నటించి ఇక అసలు వంక పెట్టకుండా నటించగలిగిండు. ఇక యాక్షన్ సన్నివేశాలలో కూడా మంచిగా అదర్హో అనేటట్టు ఉన్నాయి ఎలివేషన్లు కూడా. కానీ ఇక అదొకటి ఉంటే సరిపోదు కదా, గిడ ప్రేక్షకులు కనెక్ట్ కావాలంటే కథ బలం ఉండాలి. ఇక రొటీన్ గా పోయినట్టు అనిపించినది. ఇంకోటి ఏందనంటే గిడ సందీప్ కిషన్ పాత్ర కూడా తమ్ముడు లేక మంచిగా ఆకట్టుకున్నాడు. అంతేకాదు గిడ అపర్ణ బాలమురళి కూడా ముందుగాల జనంత మంచిగానే కనబడ్డా కానీ తర్వాత సైడ్ చేసేసిర్రు. ఇక ఈడ మెయిన్ క్యారెక్టర్ అయిన ఎస్జే సూర్య కూడా ఈయన పాత్ర కూడా చాలా సిల్లీగా ఉంటది. ఇక ఆయన టాలెంట్ ని ఇక ఈ సైన్మాల ఎందుకో వాడుకోలేదన్నట్టు అనిపించినది. అంతేకాదు దీంట్లో ఇంకా ప్రకాష్ రాజ్ సార్ ఉన్నాడు, గట్లనే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉన్నారు. అసలు వీళ్ళు ఎందుకున్నారో అనేది కూడా అర్థం కాలేదు. ఇక వాళ్ళ పాత్రలకు ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది అంటే నమ్మురి గట్లనే ఉన్నది. ఇక మొత్తం మీద చూస్తుంటే అన్ని పాత్రలు అంతంత మాత్రమే ఉన్నది, కొన్ని పాత్రలు ఏటికవే ప్రత్యేకంగా అయితే నిలిచినాయి. ఇక సంగీతం విషయానికి వస్తే ఇటువంటి సైన్మాల సంగీత ప్రాధాన్యం అంటే జరంత తక్కువనే ఉంటది. ఇక యాక్షన్ సైన్మాలు కదా, ఇక కథ పోయే విధంగానే గా ఫ్లోలనే ఏఆర్ రెహమాన్ కూడా సంగీతం కొట్టిండు. బాలేదని చెప్పుకోకపోవచ్చు కానీ మంచిగానే ఉన్నది. కానీ ఒకప్పటి ఆ స్థాయిలో మాత్రం లేదనే చెప్పుకోవాలి. ఇక మొత్తం మీద ఛాయాగ్రహణం కూడా మంచి టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇక ప్రొడ్యూసర్లు కూడా ఏ విలువలకు తగ్గనట్టుగా మంచిగా తీసిండు. కానీ మొత్తం మీద ధనుష్ జరంత రొటీన్ పోయేసరికి ఇక మొద్దువారిపోయిన కథ లెక్క ఇక ఎప్పటి లెక్కనే కొత్తదనం అనేది దీంట్లో మిస్ అయిందని చెప్పుకోవాలి. ఇక టేకింగ్ మీద మస్తుగా దృష్టి పెట్టి మాయ చేద్దాం అనుకున్నాడు కానీ ఇక ఫలితం గిట్లా రాలేకపోయే. ఇక మీరు గిట్లా సైన్మా చూసిరా? ఇక చూస్తే మీకేమనిపించింది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.